ప్రియమైన వెలుగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన వెలుగింపు ప్రోగ్రాం ప్రారంభించి 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటా ఉన్న సందర్భంగా ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ దీని వెనుకున్న తమ్ముళ్ళు వారి కుటుంబాలకి దేవుడు మెండుగా దీవించని ఆశీర్వదిస్తూ ఈ రోజున మనం పాఠంలోకి వెళదాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే ఉండవలసిన 3 విషయాలను గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రపంచంలో అత్యుత్తమమైన లిటరేచర్ ఏదైనా ఉంది అంటే అది మన చరిత్రే. మళ్ళీ చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైన లిటరేచర్ సాహిత్యంలో మన చరిత్రను మార్చగలిగేది, మన చరిత్రకు ప్రతిగా ఇంకేది ఉండదు మన జీవితంలో. ఈ మాటలు వింటా ఉన్నా మనమందరం ఇలా ఆలోచించేద్దాం. మన చిన్న జీవితంలో దుఃఖాలు తెలుసు, సంతోషాలు తెలుసు, వేదనలు తెలుసు, ఒంటరితనం తెలుసు. అంత మాత్రమే కాదు, మంచి చెడులు ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పటికే మన జీవితంలో చూడటం జరిగింది. అయితే దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన జీవితంలో అనుదినం పోరాటాల మధ్య నడుస్తూ ఉంటుంది. అపవాది మీద జయాన్ని పొందడానికి అద్భుతమైన ఆయుధం ఏంటండి అంటే గాడ్లీ లైఫ్, దైవ భక్తి కలిగిన జీవితం. ఎవరికి ఆ జీవితం ఉంటుందో వారు అపవాదిని ఓడించగలుగుతారు, దేవుణ్ణి గణపరచగలుగుతారు. ఈ ఎపిసోడ్లో మనం ఒక 3 విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు వాక్యం చదువుదాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, చూడకపోయినాను, రాకపోయినాను, మీకు ఏ విషయంలోనూ మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారి నిలిచున్నారని నేను మిమ్మల్ని కూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వానికి నాశనమును, మీకు రక్షణ కలుగుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ప్రియ శ్రోతలు, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో సంతోషాన్ని దేవుని మహిమ కోసం జీవించాడు, కన్నీటిని దేవుని మహిమ కోసం వాడగలిగాడు, తన ప్రశాంత జీవితాన్ని ప్రభు కోసం వాడాడు, తన చెరసాల జీవితాన్ని కూడా ప్రభు కోసం వాడాడు. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు విశ్వాసులమైన మన జీవితాల్లో ఏ పరిస్థితి కూడా దేవుని కోసం జీవించకుండా ఆటంకపరిచేది ఏముండదు. ఈ దినాన్న మనం వెళుతూ ఉన్న ప్రతి పరిస్థితి వెనక దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది అనే విషయం మనకు అర్థమైతే దేవునికి ఎంత రుణస్థులంగా మనం జీవిస్తాం. అపోస్తలుడైన పౌలు జైలు జీవితంలో కూడా, వాస్తవానికి జైలు జీవితం అంటే నిరీక్షణ లేనటువంటి జీవితం, ఒంటరితనం, నిరాశ, నా అనుకున్న వారందరూ ఉన్నా ఎవరు తోడుండరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జైలు బయట ఉన్న వారి క్షేమార్థమై, సంతోషార్థమై ఒక లేఖ రాయించడం అనేది ఒక అద్భుతమైన విషయం. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, ఈరోజు మనం వెళ్తా ఉన్న పరిస్థితి అది ఏదైనా సరే, నేను మాట్లాడుతూ ఉంది విశ్వాసులైన వారి గురించి. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి వెనక
దేవుని యొక్క అదృశ్యహస్తం మనకు తోడుగా ఉంది, నడిపిస్తూ ఉంది. కాబట్టే మనం ఇంతవరకు కూడా నమ్మకంగా వెళ్ళగలుగుతూ వచ్చాం. ప్రియ శ్రోతలు, ఈ దినాన మన విశ్వాస యాత్రలో నమ్మకంగా ముందుకు వెళుతూ అపవాదికి అపజయాన్ని, దేవునికి మహిమను తీసుకురావాలి అంటే మన జీవితాల్లో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. సో మొట్టమొదటిగా కన్సిస్టెన్సీ అనే మాట, స్థిరత్వం. దేవుడు మన నుంచి ఆశపడతా ఉంది స్థిరత్వాన్ని. ఎవరు తమ జీవితాల్లో స్థిరమైన నడవడిక కలిగి జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో కన్నీరు ఉండదు అని చెప్పడం లేదు, శ్రమలు రావు అని చెప్పడం లేదు, కానీ వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితి వెనక దేవుని హస్తం తోడుగా ఉంటుంది అన్న విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఏ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్న మనం గత 200 ఎపిసోడ్స్లో చాలా విషయాలతో మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ దినాన్న ప్రత్యేకించి మన జీవితాల్లో విజయవంతమైన జీవితం జీవించాలన్నా, అపవాదిని ఓడించాలన్నా మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం కన్సిస్టెన్సీ అనే మాట. పౌలు గారు అంటారు, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను రాకపోయినాను, మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై ఉండవలనని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఇది దేవుని వల్ల కలుగునది అన్నమాట. దేవుని హస్తం తోడుగా లేకుండా విశ్వాసులమైన మనం ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కొనసాగించడం అనేది సాధ్యం కాదు. ఇది దేవుని వల్ల కలుగునది అన్నమాట. అనేక సార్లు మన విశ్వాస పరుగు పందెంలో దేవునికి దూరంగా వెళ్ళి దేవుళ్ళు పొందుకోవాలని, దేవుణ్ణి విడిచిపెట్టి స్థిరంగా ఉండాలని ఆశపడతాం, కానీ దేవుణ్ణి విడిచిన వాడికి మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహుదయనీయంగా తయారవుతుంది అన్నమాట. మన జీవితంలో అనేక సార్లు విశ్వాస యాత్రలో పడిపోయిన సందర్భాలు లేకపోలేదు. పాపంలోను, తప్పులోను, మోసంలోను, అలాగే ఇతర కార్యక్రమాల్లో తప్పిపోయినప్పుడు మనలో వచ్చిన వేదన మాటల్లో వర్ణించలేంది. ఆ దినాన మనం దేవుణ్ణి ఎంత గాయపరిచామో అర్థం చేసుకొని తిరిగి పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చిన భరోసా మనల్ని ఎంతగా బలపరిచిందో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మనలో ఆశించేది స్థిరత్వం, కన్సిస్టెన్సీ అనే మాట. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీ నా ఆత్మీయ జీవితాల్ని ఒకసారి వెనుదిరిగి దేవుణ్ణి వెంబడించే ప్రక్రియలో మనకున్నటువంటి కన్సిస్టెన్సీని అర్థం చేసుకున్న వారమై మనం గనక ఆ తప్పులను గుర్తించి విడిచిపెట్టగలిగితే దేవుడు మన జీవితాల్ని అనేక మందికి దీవెనకరంగా చేయగలుగుతారు. కాబట్టి మొట్టమొదటిగా స్థిరత్వం లేదా కన్సిస్టెన్సీ అన్నమాట. రెండవదిగా కోఆపరేషన్. దీన్ని మనం అనుకోవచ్చు అంటే సహకారం. ఈ సహకారం కోసం మనకు కావాల్సింది ఏక మనసు. కోఆపరేషన్ లేని చోట ఏ పని ముందుకు వెళ్ళదు. స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే దేవుడు మన జీవితాల్లో పనిచేయడానికి అనువుగా ఉండేలాగా మన జీవితాన్ని అప్పగించుకోవాలి. అదే సమయంలో దేవుని ఆలోచనతో మన ఆలోచనలు ఏకీభవించబడే విధంగా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. మన జీవితంలో దేవునికి సహకారులుగా ఉండటం అనేది కేవలం కొన్ని విషయాలు అనుకుంటాం, కానీ ఆయన మనలో పనిచేసే విధంగా
మన జీవితం గనక స్థిరపరచుకోగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల్ని అనేక మందికి దీవెనకరంగా చేస్తారు, జయ జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు. కాబట్టి రెండవదిగా సహకారం అనే మాట. దాని మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాహసం లేదా నమ్మకం. దీన్ని కాన్ఫిడెన్స్ అంటారు. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఒక వ్యక్తిని దేవుని మీదట అచంచలమైన విశ్వాసం కలిగిన వాడిగా మార్చగలుగుతుంది. ఈ కాన్ఫిడెన్సే కనుక లేకపోతే మన విశ్వాసయాత్రలో ముందుకు సాగడం అనేది సాధ్యం కాదు. మన విశ్వాసయాత్ర ముందుకు వెళుతున్న సమయాన్న దేవుడు తప్పకుండా మనతో ఉన్నాడు అనే స్పృహ కలిగి సాహసోపేతంగా జీవించడానికి ఇష్టపడినట్లయితే అది అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో దీని గురించి కూడా మాట్లాడుతూ ఇది దేవుని వలన కలుగునది అనే మాట. దేవుడే గనక మన జీవితాల్లో సహాయం చేయకపోతే మన జీవితం సాహసంగా ఉండగలగడం కానీ లేదా సహకారంగా ఉండగలగడం కానీ లేదా స్థిరత్వాన్ని కలిగి ఉండటం కానీ సాధ్యపడే విషయం కాదు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ యాత్రను ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే విజయం మన సొంతమవుతుంది. ఘనత ప్రభావాలు ఆయనకి ఆపాదించబడతాయి. నీ జీవితాన్ని చూస్తున్న అనేక మంది నిత్యత్వం వైపు వెళ్ళడానికి ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ మన జీవితాల్లో స్థిరత్వమే లేకపోతే మన జీవితం మీద మనకి అసహ్యం వేస్తూ ఉంటుంది. కోఆపరేషన్ లేకపోతే మన జీవితంలో విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో కాన్ఫిడెన్స్ లేకపోతే, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే మనసు లేకపోతే మన జీవితాల్లో జయాన్ని పొందుకోవటం అనేది సాధ్యం కాదు. శ్రోతలు, చదవబడిన వాక్య భాగంలో 29వ వచనానికి ముందు 28వ వచనం చివర ఇది దేవుని వలన కలుగునది అనే మాట. దేవునికి వేరుగా మన జీవితాల్లో స్థిరత్వం లేదు. దేవునికి వేరుగా మన జీవితంలో సహకారం లేదు. దేవునికి వేరుగా మన జీవితాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు లేవు. కాబట్టి వారం మనం క్లుప్తంగా మన జీవితం జయ జీవితంగా ఉండాలన్నా, మన జీవితమే అనేక మందికి మార్గనిర్దేశకత్వం చేసేదిగా ఉండాలన్నా, మన జీవితం దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలన్నా మనం తప్పక కలిగి ఉండాల్సిన ఈ 3 విషయాల్ని, కన్సిస్టెన్సీని, కోఆపరేషన్ని, కాన్ఫిడెన్స్ని స్పష్టంగా కలిగిన వారమై మన ముందున్న ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నమ్మకమైన సాధనాలకు వాడబడటానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రియ శ్రోతలు, ఈ 200 ఎపిసోడ్స్గా మీరు మా పట్ల చూపిస్తూ ఉన్న ఆదరాభిమానాలకి దేవునికి రుణస్థులం అని ఒప్పుకుంటూ మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో పెట్టగలని ఆశిస్తూ తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.